అందరికి చెప్పేసాను, నేను కూడా కాస్త రెస్ట్ తీసుకుంటే బాగుంది. అయినా ఇల్లంతా ఏంటి ఇలా వదిలేసింది? పని మనిషి ఏది అసలు? రత్తాలు లే, రత్తాలు చచ్చిపోయిందేంటి? నా కూతురు పెళ్ళి ఉంది కదా. బ్రతికే ఉంది, లే రత్తాలు. ఏం రత్తాలు ఎదిరిపోతావు? ఇదంతా ఇలా వదిలేసి. ఏం అమ్మగారు అంత గట్టి కొట్టాలి? ఎదిరిపోతావా పని చేయకుండా? చేస్తాను అమ్మగారు. అసలే షాపింగ్కి వెళ్ళాలి, నాకు టైం లేదు. నేను కూడా వస్తాను అమ్మగారు. నువ్వు వస్తావా? అవును. కార్లో ప్లేస్ లేదు. డిక్కీలో కూర్చుంటా అమ్మగారు. డిక్కీలో కూర్చుంటావా? నేను తెస్తాలే రత్తాలు నీకు. ఇదిగో ఇది తెచ్చారా అమ్మగారు? బాగానే ఉంది కదా. మీ కుళ్ళు నా మీద. సరే పని. అరే ఎవరో ఫోన్ చేస్తున్నారే. హలో మ్యామ్. హలో ఎవరండి? మాకు టైం లేదు, మేము షాపింగ్కి వెళ్ళాలి. మేడం మేము మీ బిజినెస్ నుంచి మేము ఫోన్ చేసాం మేడం. అయితే మీకు మరి 50 lakhs మీ బిజినెస్లో లాస్లో వచ్చాయి మేడం. మీరే మాకు 50 lakhs పే చేయాలి మేడం. సారీ మేడం ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నందుకు. అరే మాకు లాస్ వచ్చాయా? మరి ఇప్పుడు ఎలాగైనా కూతురు పెళ్ళి ఉంది కదా. అయినా నేనెందుకు భయపడుతున్నాను? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ధనవంతులు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఇంకా పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా. వాళ్ళందరిని ఒకేసారి పిలిచి సహాయం చేయమని అడుగుతా నేను. రతాలు, రతాలు, ఇప్పుడు నా చిన్నప్పుడు స్నేహితులు వస్తున్నారు, వాళ్ళని మంచిగా చూసుకో సరేనా? సరే అమ్మగారు. అలానే మంచిగా వంట చేసి పెట్టు, ఓకేనా? సరే అమ్మగారు. అప్పుడే మొదలు పెట్టేశారా అమ్మగారు? అమ్మగారు ఏసులోకి వచ్చేసారు. ఏసయ్య వచ్చారా? రండి ఏసయ్య, ఈ మొదటి స్థానంలో కూర్చోండి. మీరు అప్పుడెప్పుడో సినిమాలో చేశారు కదా, అప్పుడెప్పుడో చేశారు కదా, మీరేనా? ముట్టుకోవచ్చా? హీరోయిన్ వచ్చేసారు. హీరోయిన్ వచ్చిందా? రావే, బాగున్నావా? బాగున్నావా? చూసి చాలా రోజులైంది. రా, ఈ రెండో స్థానంలో కూర్చో, ఏదో చాలా మాట్లాడాలి. ఏంటి దానా, నీకోసం షూటింగ్ మార్కులు వస్తే సెకండ్ ప్లేస్ ఇస్తావా? నా ఫస్ట్ ప్లేసే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతాను. ఏసయ్య మీరు రెండో స్థానంలో కూర్చుంటారా? కూర్చో, వేరేతో తర్వాత మాట్లాడతా. ఇప్పుడు వెళ్ళి హీరోయిన్తో మాట్లాడదాం. ఇదేంటి నా పక్కన వచ్చి కూర్చుంది? అమ్మగారు నేను ఎందుకంటే అందంగా పుట్టాను అమ్మగారు. నేనా? నేను పుట్టినప్పుడు కాలం చందంగానే పుట్టాను. ఒకసారి దగ్గరికి రండి. ఏంటి? దగ్గరికి రండి. ఏంటి నా ఫౌండేషన్ మొత్తం పోగొట్టేసావు? ధనా, ధనా, మీ పని మనుషులు నా ఫౌండేషన్ మొత్తం పోగొట్టేసి పూలు రాసుకున్నాం. నువ్వు ఇంకా రత్తాలు, పూలు రాసుకున్నాం. నువ్వు ఎందుకు తన దగ్గరికి వెళ్ళావు? మా పూలు అది రాసుకున్నాం. బూడిది కాదు, ఫౌండేషన్ నీకు ఎంత రేటో తెలుసా? నీ పనులు చేసుకో. మా పూలు అమ్మగారు పూర్తిగా ఉందా? మా పూలు ఉంది. ఎచ్చిపో. నీకే నేనే అందంగా ఉన్నాను. నేను కూడా రాసుకుని నేను కూడా అందంగా ఉంటాను అనుకుంటా. రతాలు, డోర్ తీ, ఎవరు వచ్చారు? రతాలు, ఇంటికి నేను పని మనిషి, అది పని మనిషి అన్నయ్య. రా సింగర్, నువ్వేనా?
రా. సింగిల్ కాదు సింగల్. నువ్వు పక్కగా కాదు సింగల్. సింగిల్ అయ్యి బాబు నాకే సింగిల్ వచ్చేస్తాను. నువ్వు పక్కకి వెళ్ళు, నీకెందుకెళ్ళు. రా రా, నేను చూసి చాలా రోజులు అయింది. రా, ఈ 3వ స్థానంలో కూర్చో. ధనా, నేను నిన్ను ప్రేమించి నువ్వు ఫంక్షన్కి పిలిస్తే నేను వచ్చాను ధనా. మరి నేను ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ మరి వచ్చాను. మరి నువ్వు నాకు కనీసం 2వ స్థానం అయినా ఇవ్వాలి కదా ధనా. ఎస్ఐ మీరు 3వ స్థానంలో కూర్చుంటారా? అబ్బాయి ఇప్పుడు సింగల్ దగ్గర మాట్లాడుతున్నాం. అబ్బో పొలం మన ఫోటోలు తీసేసుకుంటున్నారు. నేను కూడా పెద్ద సింగల్ అయితే అనుకున్నాను అమ్మగలు. కానీ ఏం చేస్తాను, నా తర్వాత ఇంటి పని మనిషి అయిన అమ్మగలు. నేను పాట పాడినా బాగా పాడతాను. పాడేస్తాను. అయ్యో ధనా, ధనా మీ పని మనిషి ధనా. ఏమైంది? పాట పాడతాను ధనా. నువ్వు నువ్వు ఎందుకు పాట పాడుతున్నావు? వెళ్ళి అమ్మగారు నాకు కొంచెం బాగుంది అమ్మగారు. నీది కాదు గొంతు, వాళ్ళు పాడితే కోకుల గొంతులా ఉండిద్ది. నీకు ఎందుకు రాదాలు? మీ కూడు నేను బాగా పాడతాను, మీకు కూడా కూలు నేను బాగా పాడతాను. నా పని చేసుకుంటా. ఇంత ఓకే ఎలా పని చేసుకుంటాం? ఒక పాట పాడుకుని చేసుకుందాం. ఎన్నియాలు 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 ఏసయ్య పుట్టాడు కొనియాలు. మళ్ళీ మొదలు పెట్టేశారు. డాక్టర్ గారు వచ్చేసారు. డాక్టర్ డాక్టర్ కాదు కానీ డాక్టర్ అని. డాక్టర్ గారే. డాక్టర్ కాదు కానీ డాక్టర్ అని. డాక్టర్ డాక్టర్ అయ్యా నాకు కూడా వస్తుంది అండి డాక్టర్ అని. వాట్? అమ్మగారు అమ్మగారు డాక్టర్ గారు వచ్చేసారు. అమ్మగారు డాక్టర్ వచ్చారా? మన ఫ్యామిలీ డాక్టరే. రా రండి డాక్టర్ గారు, ఈ 4వ స్థానంలో కూర్చోండి. అయ్యో నీకోసం నేను ఎన్నో ముఖ్యమైన పనులు మానుకొని హాస్పిటల్ నుంచి వస్తే నాకు 3వ స్థానం ఇక్కడ 4వ స్థానం ఇస్తామంటే దానా? ఏసయ్య మీరు 4వ స్థానంలో కూర్చుంటారా? అమ్మగారు అమ్మగారు ఒక చిన్న సమస్య ఉంది అమ్మగారు. సార్ డాక్టర్ గారు నా అడిగారు, మన ఫ్యామిలీ డాక్టరే కదా, అయినా నిన్నెందుకు నా ఫ్యామిలీలో పెట్టాను? ఇప్పుడు వెళ్ళి సింగల్ దగ్గర కూడా పళ్ళు తీసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి మంచి డేట తీసుకుంటా. డాక్టర్ గారు నాకు చిన్న సమస్య ఉంది, అడగచ్చా? అడగలే. రోజు పొలం పని చేసేస్తున్నాను అమ్మగారు. రాత్రి ఎంత అన్నం పెట్టుకొని తింటున్నాను. తింటున్నానా తినేస్తున్నానా తింటూ తాగలేట్లా. వాట్? ధనా ధనా ఏమైంది? ఏంటి మీ పని మనిషి? అమ్మగారు నేనా పని మనిషి నీలా వాటర్ తిన్నా అమ్మగారు. మీకు ఏమైనా కావాలంటే తిని అడగని ఇస్తుంది. వాట్ అన్నా నేను వాటర్ అన్నా. నువ్వు ఇక్కడ రాగలుగుతారు. నీకు వాటికి వాటికి డిఫరెన్స్ తెలీదా? వాటర్ అంటే ఒకసారి అన్నం వెళ్తాం. ఇక్కడ చెప్పు. వాటర్ అంటే ఏంటి అమ్మగారు? ఇప్పుడు నీకు చెప్పాలా, చాలా మంది వస్తున్నారు. చెప్పండి అమ్మగారు. వాట్ అంటే ఏమిటి అని. డబ్బులు వాట్ వాట్ డబ్బులు వాట్? అప్పుడే మొదలు పెట్టేశారు. ఎమ్మెల్యే గారు ఆయన మా అమ్మగారిని తీసుకొని వస్తా. నేను ఎమ్మెల్యే అని మీరందరికీ నాతో ఓట్లు వేయాలి, మరలా గెలిపించాలి. అమ్మగారు అదే 5 సంవత్సరాలు కొడతారు, మళ్ళీ కనపడదు ఇంకా. ఎమ్మెల్యే వింటే నిన్ను నాకు అందాడు. సరే అమ్మగారు. రండి ఎమ్మెల్యే గారు, వచ్చినందుకు థ్యాంక్ యూ. రండి, ఈ 5వ స్థానంలో కూర్చోండి. తనా, నేను ఇక్కడ ఎమ్మెల్యేను కదా, అయితే కనీసం నాకు 5వ స్థానం ఇస్తావా? కనీసం 4వ స్థానం ఉంటానా?
అయ్యో ఏసయ్య ఊరికి లేదేమో అని అనుకుంటారేమో. ఏసయ్య మీరు 5వ స్థానంలో కూర్చుంటారా? థ్యాంక్ యూ ధన. కూర్చొని ఎమ్మెల్యే గారు, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ మొదలు పెట్టేశారు. ఏంటి సుమామంటే పెళ్ళికి వస్తే ఏంటి అలా చూపుతాను, ఏమవుతుందో ఏమో మొదలు పెట్టేసినట్టున్నది. అమ్మగారు నీటిలోనే ఉండిద్ది, నీటిలో వెళ్ళిద్ది. నీళ్ళు పడుతుంది మా చెల్లెది. రా రా, నువ్వు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో, సరే? నేను మళ్ళీ వస్తా. అక్క ఇక్కడ ఎవరున్నా లేపేసి కూర్చుంటున్నా. కూర్చో, నాకేం వినపడట్లే. మీ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఏంటమ్మగారు ఏం పెడుతున్నారు? మీ అమ్మగారు చాలా లావయ్యావు. మీ కళ్ళు ఇప్పుడు నా మీదే ఉంటాయి. నీకు ఇల్లేదా? ఏ అయినా నమ్మరు. నీకెంత ఉండే? రకాలు మీ అమ్మగారు చీరలు కొనేసారా? నాకు తెలియదు అమ్మగారు. మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మాకు లాస్ వచ్చాయి కదా. అమ్మా అమ్మా మీరు ఆగండి ఏసయ్యా, నేను మాట్లాడుతున్నా కదా. అమ్మా మీరు ఆగండి ఏసయ్యా, అమ్మా మీరు ఆగండి ఏసయ్య, నేను మాట్లాడుతున్నాను కదా. అయితే మీ అందరికి తెలుసు కదా మా బిజినెస్లో లాస్ వచ్చాయి. ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. మీ అందరికి నేను చాలాసార్లు సహాయం చేశాను కదా, మీరు నాకు ఒక్కసారి సహాయం చేయండి. నేను నీకు చాలాసార్లు షూటింగ్స్కి నేను హెల్ప్ చేశాను కదా, నువ్వు నాకు ఈసారి సహాయం చేస్తావా? అయ్యో జన, ఇప్పుడు చెప్తే ఇలా క్షమించదనా, మొన్ననే షూటింగ్స్ మనీ మొత్తం ఇచ్చేసేసాను, ఒక్కసారి లేవు, ఏమనుకోకు. హలో, నేను నీ కాంపిటీషన్ చాలాసార్లు హెల్ప్ చేశాను కదా, నువ్వు నాకు సహాయం చేస్తావా? అయ్యో ధన, నేను నా దగ్గర ఉన్న డబ్బులంతా పాటలు పాడటానికి చాలా ఖర్చు పెట్టేశాను ధన. మరి నేను ఇప్పుడు ఏం చేయలేదు ధన. నువ్వు నాకు చాలాసార్లు సాయం చేసావు, కానీ ఈసారి అయితే సాయం చేయగలను ధన. సారీ, నీ కూతురు పెళ్ళికి నేను సాయం చేయలేకపోతున్నందుకు. పెళ్ళికి మాత్రం పిలువుదనా, వస్తాను. డాక్టర్ గారు, మీరు మా ఫ్యామిలీ డాక్టర్. నేను మెడికల్ క్యాంప్స్కి చాలాసార్లు సహాయం చేశాను, మీరు నాకు సహాయం చేస్తారా? సారీ ధన, నేను చాలా హాస్పిటల్ కట్టి డబ్బులు పెట్టున్నాను సార్ ధన. ఏమనుకోవద్దు, సారీ. నీ కూతురు పెళ్ళికి పిలువు, నేను ఇవ్వలేదని మీరు బాధపడద్దు. సారీ ధన. ఎమ్మెల్యే గారు, మా ఫ్యామిలీ మొత్తం మీకే ఓట్లు వేస్తారు కదా, మీరు సహాయం చేస్తారా? అరే తన సెమీ క్రిస్మస్ వచ్చింది, చాలా డొనేషన్ చేసాము, చాలా ఖర్చు పెట్టాము. పైగా జనవరిలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఫండింగ్ నేనే గ్యాదర్ చేస్తున్నాను. ఈసారికి అయితే ఇవ్వలేదు తన, ఎక్స్ట్రీమ్లీ సారీ తన. పెళ్ళికి మాత్రం పిలువుతానా, మా బ్లెస్సింగ్స్ ఇస్తాము. నువ్వు నా సొంత రక్త సంబంధి, వీళ్ళందరినీ అడిగాను కానీ నాకు సహాయం చేయలేదు, చేస్తావా? అయ్యో అక్క, నీకు తెలియదు ఏముంది అక్క, పిల్లలు ఫీజులు కట్టి ఇంటి రెంట్లో పెట్టామక్క, డబ్బులు లేవక్క. చేతి పిల్లలకి మాత్రం పిల్లలు మర్చిపోకుండా. వీళ్ళేంటి పెళ్ళికి చీరలకు పిలవమంటే సహాయం చేయమంటే, మరి ఇప్పుడు నా కూతురు పెళ్ళేలాగా? ఏంటి అందరూ వెళ్ళిపోయారు? ఎక్కడున్నా అమ్మగారు? అమ్మగారు ఏమైంది అమ్మగారు? నువ్వు ఆగురత్తాలు, నా మూడేం బాగాలేదు. చెప్పండి అమ్మగారు. ఏం లేదు, చెప్పండి అమ్మగారు. నేను నా బిజినెస్లో లాసెస్ వచ్చాయి రత్తాలు. అయితే వీళ్ళందరినీ సహాయం అడిగాను, నాకు ఒకళ్ళు కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఉంది. మీరే చూసారు కదమ్మా నా కూతురు ఎలా చేశాను. నేనేం చేయలేదు అమ్మగారు, ఎవరిని పిలవలేదు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాను అమ్మగారు. దేవుడు
అని అమ్మ అమ్మ అని కూడా పట్టించుకోలేదు. దేవుడికి నా మీద కోపం ఉంటుందేమో కదా. ఏముండదు అమ్మగారు, ఎవరికి కోపం ఉంటే దేవుడికి మాత్రం ఎప్పుడు ఉండదు అమ్మగారు. సరే నేను వెళ్తున్నాను అమ్మగారు. సరే, ఎవరిని రాని బాగా నేను ప్రార్థన చేసుకుంటా. సరే అమ్మగారు. పరిశుద్ధుడా పరలోకం తండ్రి అయ్యా, ఎస్ఐ మీరు నాకు వచ్చారు తండ్రి, మీరు సహాయం చేస్తాను అమ్మ అమ్మ అన్నారయ్యా. నేనే పట్టించుకోలేదు దేవా. వీళ్ళందరి మీద లోబడ్డా కానీ ఎస్ఐ వీళ్ళెవరు నాకు సహాయం చేయలేదయ్యా. మీరే ఇప్పుడు నాకు సహాయం చేయాలి. నా కూతురు పెళ్ళి మంచిగా జరిగియండి ఎస్ఐయా. ఏసయ్యా, నీ ప్రార్థన నేను విన్నా ధనా. నేను ఇందాక నీకు 4-5 సార్లు నీకు పిలిచాను కానీ వినలేదు. అయినా నువ్వు నా బిడ్డవి, నీ ప్రార్థన విన్నాను. నీకు అన్ని శుభాలు జరుగుతాయి ధనా. గాడ్ బ్లెస్ యూ ధనా. థ్యాంక్ యూ ఏసయ్యా. అరే ఎవరు ఫోన్ చేస్తున్నారే? హలో 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 మేడం, చెప్పండి. మేము బిజినెస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం, మీ షేర్ల గురించి చెప్పడానికి. మేము ఇందాక చెప్పినప్పుడు మా దగ్గర ఎందనా అని ఇద్దరు ఉన్నారు మేడం. అయితే మేము రాంగ్ కాల్ చేసాం మేడం. మీకు యాక్చువల్గా మీ బిజినెస్లో, మీ షేర్స్లో 50 లక్షలు అదనంగా ప్రాఫిట్స్ వచ్చాయి మేడం, లాభాలు వచ్చాయి మేడం మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. రతాలు చెప్పండి అమ్మగారు. ఇక్కడ కూర్చో రతాలు. అయితే ప్రార్థన చేసుకోమన్నావు కదా, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏసయ్య నా కూతురు పెళ్ళి చాలా బాగా జరిపిస్తాను రతాలు. నేను చెప్పాను కదా అమ్మగారు. అవును, దేవుడి మీద ఆధారపడితే మనకి ఎంత సమస్యను తీరిపోయేది రతాలు. సరే అమ్మగారు. చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ దేవుని హృదయపూర్వక వందనాలు. మరి ఫాలో గాడ్ మినిస్ట్రీస్ తరపు నుంచి చిన్న రత్నాలు అనే హార్ట్ టచింగ్ స్కిట్ మరి ఫాలో గాడ్ మినిస్ట్రీస్ తరపులో దేవుని కృపలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మేమందరము ఒక్కొక్క పాత్రలో మీ అందరినీ వీక్షించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి దేవుని యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో మేమందరం చేయడం జరిగింది. మీ అందరూ వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.